ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మనం ఏర్పాటు చేసినప్పుడు అనంతపురం జిల్లా కేంద్రంలోనే దాని రిజిస్ట్రేషన్ కావడము, దాని తర్వాత అది అభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యాక్టివ్గా ఉంటూ రెడ్ల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అదేవిధంగా మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా ఎన్నో ఐక్యత కోసం అయితేనేమి, హక్కుల కోసం అయితేనేమి కార్యక్రమాలు చేయడం అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి అన్యాయంగా రెడ్లు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకు అండగా పోయి రైతులకు, రెడ్లకు, ఇతర కులాల వారికి కూడా అక్రమ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకు తోడుగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నిలిచిన విషయం మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇంకా మనలో. అయితే అవి చెప్పుకునేకి ఒక వేదిక అనేది కావాలా. ఆ వేదికను ఈ రోజున పెద్దలు జిల్లా అధ్యక్షులు పాటిల్ రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, మన రాజశేఖర్ రెడ్డి అన్న, ముత్యాల రెడ్డి పాలడైరి రాజశేఖర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అయితేనేమి ఈ రోజున ఇక్కడ అనంతపురంలో ఒక వేదిక అంటే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో శుభసూచకం. నేను ఈ రోజున ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నా. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి ఏ పార్టీతో కూడా సంబంధాలు లేవు. ఇక్కడ కేవలం రెడ్ల కోసము, రెడ్ల ఐక్యత కోసము, రెడ్ల హక్కుల కోసము, రెడ్ల సంక్షేమం కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పాటుపడుతుంది తప్పితే ఏదో ఒక రాజకీయ నాయకుడు మెప్పు పొందేందుకో లేదా రాజకీయ నాయకుడు పార్టీ మెప్పు పొందేందుకో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఉండదు, ఉండబోదు. మాకు కావాల్సింది రెడ్లలోని పేదల సంక్షేమం కావాలా, రెడ్డి కార్పొరేషన్ కావాలా, పేద రెడ్ల హక్కులను కాలరాయికోకుండా ఏదైతే ఈ రోజున రిజర్వేషన్ హటావో దేశ్కి బచావో అనే నినాదం ఉందో ఆ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కూడా తలకెత్తుకొని మేము ముందుకు పోతాము. తప్పనిసరిగా కుల ఆధారిత రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యతిరేకిస్తుంది. ఆర్థికంగా దీని వలన అన్ని కులాలలో, ఎస్సీలలో కానీ, బీసీలలో కానీ, మైనార్టీలలో కానీ అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు. నిజంగా రిజర్వేషన్లు అందాల్సిండేది పేదవాడికి, కులాలకు సంబంధించి కాదు. కాబట్టి ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు ముందుకు పోవాలి అంటే కుల ఆధారిత రిజర్వేషన్లని నిర్మూలించాలి అనే ప్రధాన డిమాండ్తో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రెడ్ల సమస్యలు ఏదైతే రెడ్డి కార్పొరేషన్ అనేది లేదో దానిని వెంటనే ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి తగినన్ని నిధులు కూడా ఇవ్వాలన్న డిమాండు. అదేవిధంగా రెడ్లకు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళలో ఎక్కువ శాతం రెడ్లు. అలాంటి వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే స్వయం ఉపాధి కోసం పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నారో అలాంటి యువతకు ప్రభుత్వం తోడుగా ఉండాలి. ఈ డిమాండ్లన్నిటితో పాటు స్థానికంగా ఏదైనా రెడ్లకు సమస్యలు వస్తే ఈ సమస్యల మీద మీరు ఎప్పుడైనా కూడా ఈ అనంతపురం జిల్లాలోని ఏర్పాటు చేసిన కార్యాలయంకి రావచ్చు. ఒకవేళ ఇక్కడ కార్యాలయంలో సిబ్బంది కానీ లేదా కమిటీ వాళ్ళు కానీ అందుబాటులో లేకపోతే బయట ఒక బోర్డు కూడా, ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో మీ ఫిర్యాదులు వేస్తే ప్రతిరోజు సాయంత్రము దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఏదైనా సమస్య ఉంటే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి మన కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడి ఆ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం మీద అయినా సరే, అధికారుల మీద అయినా సరే, నాయకుల మీద అయినా సరే ఒత్తిడి తెచ్చైనా ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మహిళా విభాగం సుహాసిని రెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్ర సలహాదారులు సైకెన్ రామకృష్ణారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది వేదిక కావాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముడియం రాజశేఖర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.